హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మనం 1 వీక్ బుక్స్ గురించి స్టడీ చేద్దాం. ఇవాల్టి వీడియోలో మనం రహస్యాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. రహస్యానికి మూలం ఆకర్షణ శక్తి, లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఏం ఆలోచిస్తే అదే మీ వైపు వస్తుంది. ఆలోచనలు శక్తి. మనసులో వచ్చే ప్రతి ఆలోచన ఒక శక్తిగా విశ్వంలోకి వెళుతుంది. కోరికను స్పష్టంగా గుర్తించాలి. నేను ధనవంతుడు కావాలి అనుకుంటున్నాను అని కాదు, నేను ప్రతీ నెల 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నానని స్పష్టంగా ఉండాలి. ఆ విశ్వంపై నమ్మకం ఉండాలి. కోరిక నెరవేరుతుందని నిబద్ధతగా నమ్మాలి. భయాలు, అనుమానాలను తీసేయాలి. వాటి వల్ల శక్తి తగ్గిపోతుంది. ఆ కోరిక నెరవేరినట్లు జీవించాలి. కోరిక నెరవేరినట్లు ప్రవర్తించండి, ఫీల్ అవ్వండి. ధన్యవాదాలు తెలియచేయాలి. ఇప్పటికే వచ్చిన ప్రతి దానికి కృతజ్ఞతతో ఉండండి. విశ్వంతో సంభాషించాలి. విజువలైజేషన్, ధ్యానం ద్వారా మన కోరికలు విశ్వానికి తెలియచేయాలి. కన్సిస్టెన్సీ చాలా అవసరం. రోజు చిన్న చిన్న స్టెప్పులు వెయ్యాలి. నిరీక్షణలో ఓర్పు అవసరం. విశ్వం సమయానికి ఇచ్చే గిఫ్ట్ కోసం ఓపిక అవసరం. ఇప్పుడు మనం ధనం తాలూకు రహస్యమేంటో తెలుసుకుందాం. ధనం ఒక శక్తి మాత్రమే. అది మంచి కాదు, చెడు కాదు. మీరు దాన్ని ఎలా వాడతారో దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు ధనానికి విలువ ఇస్తే అది మీకు వస్తుంది. ధనం నెగటివ్ భావనలతో దూరం అవుతుంది. భయం, పేదరిక భావన, అసూయ వల్ల ధనం రాదు. ధనాన్ని ప్రేమించండి, వ్యర్థం చేయకండి. నేను ధనవంతుణ్ణి అనే భావనతో జీవించండి. విజువలైజేషన్ చాలా ముఖ్యం. ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడకండి, ఆనందపడండి. ఇచ్చే మనస్తత్వం పెంచుకోండి. ఇస్తే విశ్వం మీకు రెట్టింపు ఇస్తుంది. ధనాన్ని దాచకుండా తిరగదొప్పండి. ధన ప్రవాహంలో ఉండాలి. పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ రోజు చెప్పండి. ఉదాహరణకు, మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ అబెండెంట్లీ. మీ వ్యయాలు, ఆదాయాలపై స్పష్టత ఉండాలి. మీ ధనం మీద మీకు కంట్రోల్ ఉండాలి. ధనవంతులు కావాలంటే ఈ రహస్యాన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. తమను తాము ధనవంతులుగా ఊహించుకోండి. మీరు ఎంత సంపన్నులు అవ్వాలి అనుకుంటున్నారో దానిని చూపే జీవితాన్ని ఊహించండి. మీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి, వీక్గా కాదు. ఉదాహరణకు 3 నెలల్లో 2 లక్షలు సంపాదించాలి. ఇలా లక్ష్యంపై దృష్టి నిలిపే ప్రణాళిక తయారు చేయాలి. రోజు ధనవంతుడి మాదిరిగా డ్రెస్ అవ్వండి, మాట్లాడండి. ధనాన్ని పొందినట్లుగా ఆనందించండి. అది ఇప్పటికీ వచ్చింది అన్నట్లు ఫీల్ అవ్వండి. విజువలైజేషన్లో రోజు మీ విజయ దృశ్యాలు చూడండి. మీరిచ్చే సేవ విలువైనదిగా ఉండాలి. ధనం విలువను ఇచ్చే సేవ ద్వారా వస్తుంది. ఒక్కోసారి మార్గం తెలియకపోయినా విశ్వంలో నమ్మకం ఉంచండి. నెగటివ్ మంత్రాలు మానండి. ధనం రావటం కష్టం, నేను పేదవాణ్ణి అనే మాటలు వద్దు. ధనవంతులు ఎలా ఆలోచిస్తారో నేర్చుకోండి. మీరు కూడా ఆ దారిలో ప్రయాణించండి. ఆరోగ్య రహస్యం ఏంటి, ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యం కూడా ఆకర్షణ శక్తితోనే వస్తుంది. నిరంతరం ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించాలి. శరీరాన్ని ప్రేమించండి. ఆరోగ్యం అంటే అది ఎంత విలువైనదో గుర్తించండి. బాధ, వ్యాధుల్ని చింతించటం వలన అవి పెరుగుతాయి. పాజిటివ్ హెల్త్ అఫర్మేషన్స్ వాడండి. ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హీలింగ్ ఎవ్రీ డే లాంటి పదాలు వాడండి. ఆహారాన్ని తీసుకునేటప్పుడు ధన్యవాదాలు చెప్పండి. అది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని భావించాలి. నవ్వు, ఆనందం శరీరాన్ని హీలింగ్ చేస్తాయి. వైద్య సహాయం తీసుకుంటూ విశ్వంలో నమ్మకంతో ఉండండి. ఆరోగ్యానికి విజువలైజేషన్ చాలా అవసరం. మీరు ఎనర్జెటిక్, ఫిట్గా ఉన్నట్లు ఊహించండి. ఒక్కో క్షణం ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీల్ అవుతూ జీవించండి. బాంధవ్యాల రహస్యం ఏంటి, ఎలా బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమ బంధానికి మూలం. అది నిస్వార్థంగా ఉండాలి. ప్రతి బంధాన్ని సానుకూలంగా చూడండి. ఇతరుల లోపాలను కాక వారి మంచి గుణాలపై దృష్టి పెట్టండి. నిజమైన మనసుతో క్షమించగలగాలి. ఆవేశంలో మాట్లాడకండి, ప్రేమతో స్పందించండి. ధన్యవాదాలు తెలియచేయండి. మీరు ఉన్నందుకు ధన్యవాదాలు అనండి. తప్పులను స్వీకరించగలగాలి. అహంకారం వదిలిపెట్టాలి. వారి కోసం విజువలైజేషన్ చేయండి. మీరు కలిస్తే నవ్వుతూ ఉన్న దృశ్యాన్ని ఊహించండి. ఆత్మీయత పెంచే మాటలు, చర్యలు చేయండి. బంధం అనేది విశ్వం నుంచి వచ్చే ఆశీర్వాదం. దాన్ని గౌరవించాలి. చూశారు కదా రహస్యాన్ని ఎలా ఉపయోగించాలి. ధనం తాలూకు రహస్యమేంటి, ధనవంతులు కావాలంటే ఈ రహస్యాన్ని ఎలా వాడాలి, ఆరోగ్య రహస్యమేంటి, ఎలా వాడాలి,
బాంధవ్యాల రహస్యమేంటి, ఎలా బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.